డియర్ ఫ్రెండ్స్, సంచయన్ భాగ్ 1 నుండి 4th లెసన్ మేరా చోటాసా నిజీ పుస్తకాలయ్ అనేటువంటి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాం. మేరా చోటాసా నిజీ పుస్తకాలయ్, నా చిన్ని వ్యక్తిగత గ్రంథాలయం. రచయిత ధర్మవీర్ భారతి. ఇది ఒక ఆత్మకథాత్మక రచన. రచయిత తన కథను తాను చెప్పుకున్న సందర్భంలోనిది. लेखक परिचय. पद्मश्री सम्मान ग्रहीता धर्मवीर भारती. प्रमुख कृतियां: कहानी संग्रह मुर्दुम का गांव, स्वर्ग और पृथ्वी, चांद और टूटे हुए लोग, बंद गली का आखिरी मकान, सास की कलम से समस्त कहानियां एक साथ. काव्य रचनाएं: ठंडा लोहा, 7 गीत वर्ष, कनुप्रिया, सपना अभी भी, आद्यंत, देशांतर. उपन्यास: गुनाहों का देवता, सूरज का 7वां घोड़ा, 11 सपरों का देश, प्रारंभ व समापन. निबंध संग्रह: ठेले पर हिमालय, पच्यंती, कहनी अनकहनी, कुछ चेहरे कुछ चिंतन, शब्दिता, मानव मूल्य और साहित्य. एकांकी व नाटक: नदी प्यासी थी, नीली झील, आवाज का नीलम. पद्य नाटक: अंधा युग. आलोचना: प्रगतिवाद, एक समीक्षा, मानव मूल्य और साहित्य. ఫ్రెండ్స్, సూరజ్ కా 7వాं ఘోడా అనే ఈ నవలలో రచయిత సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పాఠకుల చెంతకు చేరుస్తారు. వరకట్నపు సమస్య, ఆర్థిక సమస్య, స్త్రీ సమస్య, పొత్తు కుదరని వివాహాలు, భారతీయ సమాజం యొక్క వాస్తవిక రూపాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. పైకంతా బాగానే ఉంటుంది, కానీ లోపలంతా మురికికుంటే అని వ్యాఖ్యానిస్తారు భారతీయ సమాజాన్ని. సూరజ్ కా 7వాं ఘోడా అనేటువంటి ఈ నవలను ఇదే పేరుతో హిందీలో సినిమాగా కూడా తీయటం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మనకి తన్నా అనేటువంటి హీరో, జమున అనేటువంటి హీరోయిన్ ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ తన్నా గోత్రం జమునా గోత్రం కంటే చిన్నది కాబట్టి పేరెంట్స్ వివాహానికి ఒప్పుకోరు. చివరికి జమునాని ఓ ముసలి జమీందారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అన్మేల్ వివాహం వల్ల జమున యొక్క జీవితం నరకం అవుతుంది. ఇటు తన్నా పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన్నాకి నరకమే చూపిస్తుంది. ఈ విధంగా అప్పటిలో సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్లుగా 7 గుర్రాల మీద ఎలా అయితే సవారీ చేస్తున్న 7 సమస్యలు అనేటువంటి వాటన్నిటినీ కూడా మరి ధర్మవీర్ భారతి గారు చాలా అద్భుతంగా ఈ సినిమాలో చూపిస్తారు. ఫ్రెండ్స్, ఆత్మకథాత్మక రచన అయినటువంటి మేరా చోటాసా నిజీ పుస్తకాలయ్ సారాంశాన్ని చూద్దాం. ఈ పాఠ్యాంశంలో పదజాలం కూడా కాస్త కఠినంగానే ఉంది ఫ్రెండ్స్. అందుకే లెసన్ని ఒక 5 నుంచి 6 సార్లు బాగా చదవండి. అప్పుడు కానీ మనకి క్షుణ్ణంగా అర్థం కాదు. ప్రతి అంశాన్ని, ప్రతి వాక్యాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. డిక్షనరీ యొక్క హెల్ప్ కంపల్సరీ తీసుకోండి. మృత్యుదేవత తన ముందు నిలిచినప్పుడు ఏ మనిషి అయినా సరే తన రక్తం పంచుకున్న బిడ్డలను, ప్రాణంగా ప్రేమించే భార్యను పిలిచి ఆస్తులను పంచటం లేదా బాధ్యతలను అప్పగించటం చేస్తారు. కానీ మన రచయిత ధర్మవీర్ భారతి గారు నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్న చందాన మృత్యువుతో పోరాడుతూ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి రాగానే నన్ను నా పుస్తకాల గదిలోనే ఉంచండి అంటారు. చిన్నప్పుడు ఆయన చదివిన చెంచం కథల్లో రాజుగారి ప్రాణం రామచిలుకలో ఉన్నట్లుగా ఆయన ప్రాణం పుస్తకాల గదిలో తను ఎంతగానో ప్రేమించే ఆ పుస్తకాల మధ్యలో ఉంది అని ఆయన మనసు పదే పదే పరితపిస్తుంది. తన రచనల ద్వారా ఎందరికో ఆత్మస్థైర్యాన్ని, జీవితపు విలువల్ని నేర్పించిన ఆయన మృత్యువుతో పోరాడుతూ కూడా తనను తాను ధైర్యపరుచుకుంటూ ఆ పుస్తకాల గదిలో తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటూ పుస్తకాల పట్ల తనకి ఆసక్తి ఎలా కలిగింది, తను కొన్న మొదటి పుస్తకం ఏమిటి, ఎలా కొన్నారు, ఇంత పెద్ద గ్రంథాలయాన్ని ఎలా నిర్మించుకున్నారు, అందులో ఏమేమి పుస్తకాలున్నాయి, వీటన్నింటినీ నెమరు వేసుకుంటూ తన మనసుకు తానే మందు వేసుకుంటారు. ఆరోగ్యం పొందుకుని 8 సంవత్సరాలు జీవిస్తారు. లోక్నాథ్ దుకాణంలో మట్టి కుండలో దానిమ్మ రసాన్ని త్రాగించిన నాన్న ఆప్యాయతను,
దుఃఖపు రోజులు గడిచిపోయి మంచి రోజులు వస్తాయి నాన్న అంటూ అమ్మ పంచిన వాత్సల్యతను వీటన్నిటిని నెమరు వేసుకుంటూ మరింతగా మానసిక స్థైర్యాన్ని బలపరుచుకుంటారు. నా ఆపరేషన్ సఫలం అయ్యాక నన్ను చూడడానికి వచ్చిన మరాఠీ గొప్ప కవి విందా కరందీకర్ ఇలా అన్నారు అంటూ, భారతి, ఈ వందలాది మహాపురుషులు పుస్తకాల రూపంలో నీ చుట్టూ ఉన్నారు. వారి ఆశీర్వాదం వల్లనే నువ్వు రక్షింపబడ్డావు. వీళ్ళే నీకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. నేను మౌనంగానే విందా గారికి మరియు ఈ మహానుభావులందరికీ నమస్కరించాను అంటూ స్మరణకు తెచ్చుకుని సంతోషంగా విషయాన్ని ముగిస్తారు. ఫ్రెండ్స్, నయే శబ్దార్థులో భాగంగా బర్హాల్, పాఖండ్, రుఢియా, అలాగే కసక్, విపన్, వరిష్ఠ్, విరాజ్మాన్ ఇలా కొన్ని శబ్దార్థం మనకి కనిపిస్తాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఉపసర్గు, ప్రత్యయ, సంధి, సమాస్ ఇట్లా అన్ని ఆ పదం చుట్టూ ఏవైతే పాసిబుల్గా ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాఠ్యాంశాన్ని బాగా చదివిన తర్వాత బోధ ప్రశ్నకు మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అన్నటువంటిది కూడా మనం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.